అప్కమింగ్ ప్రోమోలో విశాలాక్షి ఆ గుర్రపు నార దిష్టిబొమ్మ మీద చంద్రుని కిరణాలు పడగానే గాయత్రీదేవి నీడ కనిపిస్తుందని చెప్పి అంటుంది. ఇక నయని ఆ మాటలకి ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి అమ్మవారి సాక్షిగా ఆ అమ్మగారి ఛాయని చూడబోతున్నా అని చెప్పి నయని అంటూ ఉంటుంది. అప్పుడు విశాలాక్షి చంద్రుని యొక్క కిరణాలు ఏమో వాటి మీద ప్రసరించబోతున్నాయని చెప్పి విశాలాక్షి అంటుంది. అప్పుడే చంద్రుని నుంచి వచ్చిన ఆ కిరణాలేమో ఆ గుర్రపు నార అలాగే దిష్టిబొమ్మ మీద పడతాయి. వెంటనే స్వామీజీ చేతిలో ఉన్న దిష్టిబొమ్మ పైకి లేస్తుంది. అది ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత గుర్రపు నార కూడా ఆ దిష్టిబొమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ కూడా ఆశ్చర్యంలో ఉంటే తిలోత్తమ మాత్రం గాయత్రి అక్క రూపురేఖలు ఛాయ రూపంలో కనిపించినా సరే తన ఆనవాళ్ళు మనకు దొరికినట్టే అని చెప్పి తిలోత్తమ మనసులో అనుకుంటుంది. ఇక చంద్రుని కిరణాలు వాటి మీద ప్రసరించగానే గాయత్రి పాప నీడ ఒక గోడ మీద ప్రత్యక్షమవుతుంది. ఒక ముసుగేసినట్టు చిన్నపిల్ల ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన విక్రాంత్ గాయత్రి పెద్దమ్మ చిన్నపిల్ల నీడ ఎలా కనిపిస్తుందో చూడండి అని చెప్పి విక్రాంత్ అనడంతో విశాల్, నయని, తిలోత్తమ, వల్లభ, హాస్ని అందరూ కూడా ఆ గాయత్రి పాప నీడ వైపు చూసి ఆశ్చర్యపోతారు. మరి ఆ నీడ ద్వారా తిలోత్తమ గాయత్రీదేవి జాడని కనపడుతుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం.